బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా డేరా దేవన్న నియామకాన్ని పునరాలోచించాలని కోరుతూ పలువురు ఎస్సీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా గ్రామాన తిరుగుతూ దళిత వర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం బాధాకరమని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎంపీల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను విస్మరించడం సరైన నిర్ణయం కాదు అన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన దళిత నాయకులు కార్యకర్తలకు గుర్తింపిచ్చి పదవులు కేటాయించాలని బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. నియామకంపై పునర్విచారణ చేసి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక లేని పక్షంలో రాష్ట్ర నాయకత్వం దృష్టికి అంశాన్ని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో అస్తక్ సుభాష్, కాదరపు ప్రవీణ్, బండారి అశోక్, గోవర్ధన్, ధర్మపాల్, మహేందర్, కొరట్ల స్వామి, సుద్దల శివకుమార్, భట్టు, ఉషన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్సీ మోర్చా కమిటీని ప్రకటించడం జరిగింది. మరి ఆ కమిటీలో జిల్లా అధ్యక్షునిగా డేరా దేవన్న అనే వ్యక్తిని మరి జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. మరి డేరా దేవన్న అనే వ్యక్తిని గతంలో మేము ఎప్పుడు కూడా మరి పార్టీ జెండా మోసినట్టు, పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నట్టు, మరి మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా పనిచేసినాం. కానీ మరి ఆయన ఎక్కడ కూడా ఆయన ముఖం కనబడలేదు. మరి ఇవాళ అసలు ఏదో నిన్న రిటైర్ కాగానే ఇవాళ తెచ్చి మరి జిల్లాధ్యక్ష పదవి కట్టబెట్టడం అనేది మరి మేము ఇన్ని రోజులు 15 సంవత్సరాలు కష్టపడ్డ వారందరినీ కూడా మైమర్చి ఇవాళ కొత్త ముఖానికి మరి ఇవాళ జిల్లాధ్యక్ష పదవి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమని మేము ఇవాళ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గానికి మేము ఇవాళ అడుగుతున్నాం. మరి మేము అందరం కూడా పాత ఏదైతే జిల్లా కమిటీ ఉండానో ఇవాళ ఎమ్మెల్యే గెలుపు కోసము, ఎంపీ గెలుపు కోసము జిల్లా మొత్తం, నియోజకవర్గం మొత్తం కూడా ఏదైతే మాకు ఒక పిలుపునిచ్చిర్రో ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క దళిత వాడకు వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క తలుపుని తట్టి మేము ఇలా ప్రతి ఒక్కరిని కూడా మా దళిత సంఘాలని కానివ్వండి, దళిత వాడలలో కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా మేము ఓట్లు అడిగి ఇవాళ ఎమ్మెల్యేనైతే ఏమి, ఎంపీనైతే ఏమి గెలిపేందుకు మేము 6 నిమిషాలు కష్టపడి మరి పనిచేసినాం అన్న విషయము జిల్లా పార్టీకి మరి తెలుస్తలేదా? మరి మేము ఎన్ని రోజులు ఇట్లనే మరి దళితులమంతా వాటి జెండల మోసుడికే వనికొస్తామా? మరి మాకు పదవులు మాకు వాటి చెయ్యరాదా? మరి మీకు ఇవ్వరాదా? మరి ఎందుకు మరి ఇవాళ మా దళితులకు మరి ఇలాంటి చిన్న చూపు చూస్తున్నారు అనేది మాకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. మేము ఒకటే కోరుతున్నాము, ఇవాళ కొత్త ముఖాలను మీరు ఒకవేళ చేయాలనుకుంటే మరి మా దళితులు ఏదైతే పనిచేసినామో